నెలలో ఒక 5 రోజులు నరకం రా బాబు. పొద్దుగూకులు కడుపు నొప్పి, కాళ్ళు లాగడము, నడిస్తే నీరసము, కదిలితే కడుపు నొప్పి. ఇన్ని ఆగసాట్లు పడతా ఇంట్లో మళ్ళీ పనులు చేయాలండి. ఎట్ట చేస్తారు? అయినా సరే పాపం అందరూ కాసేపు పడుకొని కాసేపు లేసి అన్నీ చేస్తుంటారు. నాకు మా ఇంట్లో కుదిరింది కాబట్టి రానిలాగా పడుకుంటా. మా తమ్ముడు నా కోసం ఏదో చేస్తున్నాడు. మా నాన్న వచ్చాడని కాసేపు పక్కకి వెళ్ళాడు అనమాట. మా నాన్న మా తమ్ముడిని కిచెన్లోకి బాగా నీరసంగా ఉందని నాకు బాగా బలం కోసం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి ఇచ్చాడు కిషోర్. బికాస్ ఐఎమ్ ఆన్ మై పీరియడ్. మళ్ళీ ఈ విషయం నేను బయట బయలు చేసినట్టు ఏదో ఒక నేరాలు ఘోరాలు చేసినట్టు మా అమ్మకు చెప్తారు, మీ పిల్ల ఇట్లా పెట్టింది అని. ఏదేమైనా అమ్మాయిని అర్థం చేసుకుని ఇట్లా హెల్ప్ చేస్తుంటే భలే ఉండిద్ది తప్ప. నేనైతే అన్ని సఫర్స్ చాయిస్ అన్నీ చెప్పేస్తా కిషోర్కి. బికాస్ ఎందుకంటే ఫ్యూచర్లో వాడికి హెల్ప్ అవుతుంది. ఇంకా మా అమ్మ అయితే నాకు బాగాలేదని చెప్పిద్ది మా నాన్నకి. ఎందుకంటే నేను పొద్దుగూకులు మంచం మీద పడుకొని ఉంటాను పీరియడ్ వస్తే. ఇంకా అలా పడుకున్నా తల పట్టుకొని కూర్చున్నా మా నాన్న వచ్చి ఓయా అన్నయ్య కడిగి పోయి మందులు తెచ్చుకొని మిగిపో ఉంటాడు. మాత్రం ఒక టాబ్లెట్ వేసుకుని ఎంత నొప్పి అయిన సరే స్లీ కడుపు నొప్పి అయింది, ఊపులు వస్తుంది, కాసేపు గమ్మున ఉంటుంది, కాసేపు ఏదో లోపల ఉండి డైనోసార్ కదిలినట్టు ఉంటుంది. ఇంకా అంతే కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుక్కొని వచ్చి హ్యాపీగా. అప్పుడు కూడా నిద్ర పోలేదంటే నాకు కళ్ళ కింద క్యారీ బ్యాగులు వస్తాయి. ఇంకా అన్నిటిని పక్కన పెట్టేసి మొహానికి అంత పూసుకొని సాఫ్రాన్ క్రీమ్, ఇంకా కడుపు నొప్పి పోవడానికి, కాళ్ళ నొప్పులు తగ్గడానికి కొబ్బరి నూనె రాసుకొని పొట్ట నిండా కాళ్ళకి మొత్తం ఒక డబ్బా తాపిచ్చేసి బాగా వేడిగా ఉండటం వల్ల ఏమైతే తింటే 10 నిమిషాలకల్లా మళ్ళీ మొత్తం డ్రై అయిపోయింది. అంత కొబ్బరి నూనె రాసినా సరే. ఎవరన్నా వచ్చి కాళ్ళు వచ్చితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకైతే. నేను ఇంకా మంచం మీద పడుకున్నా కూర్చున్నా మా వాళ్ళు తెచ్చి పళ్ళెం చేతిలో పెడుతున్నారు, దానికి దండం పెట్టుకోవచ్చు. నేనేమైంది వస్తే ఒగ్గాలా రాకపోతే ఒగ్గాలని దండం రా బాబు.